నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ అమలు చేస్తామన్న డీఎస్పీ జనార్దన్ రావు. తలవరుస విజయబాబుపై పీడీ యాక్ట్ అమలు, రాజమండ్రి జైలుకు తరలింపు, సిఐని అభినందించిన డీఎస్పీ. దొండపనేని ఇందిరా బాలికల హైస్కూల్ కు 5 లక్షల విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని అందించిన ఎస్బీఐ. అలాగే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ. సమాజ సేవలో ఎస్బీఐ ఎప్పుడూ ముందుంటుందంటూ జనరల్ మేనేజర్ వెల్లడి. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామన్న విద్యుత్ డీఈ చిరంజీవి. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ డీఈ వెల్లడి. సమాజంలో ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయం చేసే అలవాటును అలవర్చుకోవాలని స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ అన్నారు. తెనాలిలోని కొత్తపేటలో గల దొండపనేని ఇందిరా బాలికల పురపాలక సంఘ పాఠశాలలో ఎస్బీఐ 5 లక్షల విలువ చేసే ప్రింటర్లు, కంప్యూటర్లు, కుర్చీలు, బీరువాలు అందజేశారు. బ్యాంకు సేవలో కాక సమాజ సేవలో కూడా బ్యాంకు ముందుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక కొత్తపేటలోని దొండపనేని ఇందిరా బాలికల పాఠశాలలో విద్యార్థుల కోసం ఎస్బీఐ 5 లక్షలు విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని అలాగే బీరువాల్ని అందజేసింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంకు జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే కాక సమాజంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం చేసేందుకు స్టేట్ బ్యాంకు ముందుంటుందని అన్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు నాగమ్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడేలా వివిధ సదుపాయాలను కల్పించి అందించిన బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ స్టేట్ బ్యాంకు ప్రాంతీయ అధికారి వి జగదీష్ కుమార్ మాట్లాడుతూ, బ్యాంకుకు 50 కోట్ల ఖాతాదారులు ఉన్నారని, బ్యాంకింగ్ రంగంలోనూ సేవా రంగంలోనూ నెంబర్ 1 బ్యాంకు ఎస్బీఐ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అంగలగుదురు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థినులకు అలాగే కేంద్రీయ విద్యాలయం బాలుర పురపాలక పాఠశాలకు చెందిన విద్యార్థులకు 10 సైకిళ్లను బ్యాంకు జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ అందజేశారు. ఇంకా ఈ సభలో ప్రాంతీయ కార్యాలయ అధికారులు తిరుమలరావు, వెంకటేశ్వరరావు, తెనాలి శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే సుకన్య సమృద్ధి యోజన, మీరు చిన్న వాళ్ళ డబ్బులు అత్త, మామ, నాన్న, పిన్ని వాళ్ళు ఇస్తారు కదా, దాంట్లో దాచుకోవడానికి మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్, బ్యాలెన్స్ జీరో ఉండక్కర్లేదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు వేసుకోవచ్చు. మీరు 10 రూపాయలు వేసుకోవచ్చు, బ్యాంక్ తీసుకుంటుంది. 10 రూపాయలు కూడా 100 రూపాయలు వేసుకోవచ్చు, తీసుకుంటుంది. చిన్న హుండీలో కాయిన్స్ జమ చేసుకుంటారు కదా, అందరు ఇచ్చింది, అది కూడా తెచ్చి మీ బ్రాంచ్కి తీసుకుని జమ చేసుకోవచ్చు. మా బ్యాంకులో రండి, మీ ఇలాంటి పిల్లలు మా బ్యాంకులో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి అలాగే పంచండి. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? ఇవాళ నేనేం మాట్లాడు, అది బ్యాంక్, మీరే బ్యాంక్ అవ్వండి. అది అండ్ బ్యాంక్ ఆడపిల్లలతో చాలా మంచిది. ఓకే, ఆడపిల్లలో ఉన్న బుద్ధి, మంచితనం అది బ్యాంకుకు పనికి వస్తుంది. అండ్ బ్యాంక్ గొప్పది అవుతుంది మీ ఆడపిల్లల వల్ల. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద గర్ల్స్, ఓకే, మా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి I am sure everyone want to be independent. Yes or no? Independence means what? Social independence or financial independence? Which one is more important? Financial independence, yes or no? So everyone want to earn in life. Everyone want to be self-independent. Yes? Everyone wants to be take her own decision. True? But for that, what you are supposed to do currently, where you need to focus, this is the right time, this is the right age of your life where you have to focus on studies, on academics. You have to work hard, concentrate. Then only you will be able to realize your life dreams, life goals. Correct? So this is వాళ్ళ సేవా కార్యక్రమాలను కూడా స్కూల్ ఎంచుకున్నారు. మరి ఎంచుకొని పిల్లలందరికీ కూడా ఈరోజు మనము బెంచీలు కానీ, చైర్స్ కానీ, డెస్క్ టాప్స్ కానీ, బాత్రూమ్ టైల్స్, తర్వాత హెచ్ఎం రూమ్స్ టైల్స్ కానీ, ఇంకా తర్వాత బెంచీలు, చైర్లు, తర్వాత కంప్యూటర్స్, ఇంకా ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన స్కూల్ని ఎంపిక చేసుకొని ఈ గర్ల్స్ హై స్కూల్కి, ఎందుకంటే మనది టౌన్ మొత్తం కూడా
పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ తలవరస విజయబాబుపై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగిందని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. శుక్రవారం 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన తలవరస విజయబాబు 30 ఏళ్ల క్రితం బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి రౌడీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేవాడని, తల్లిదండ్రుల ద్వారా సక్రమ ప్రవర్తన లేకపోవడంతో చదువుకోకుండా చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయబాబుపై గతంలో ఫోక్సో కేసు, మహిళపై దౌర్జన్యం చేసిన కేసులు, కొట్లాట కేసులు, హత్యాయత్నం కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని, తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ను నమోదు చేయడం జరిగిందని చెప్పారు. తలవరస విజయబాబు తమిళనాడు నుండి తెనాలి రావడంతో అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నామని, అక్కడ 6 నెలల పాటు జైల్లో గడపాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రవర్తన మారకపోతే మరో 6 నెలలు జైలు జీవితం తప్పదని ఆయన చెప్పారు. అలాగే పట్టణంలో రౌడీ షీటర్ల ప్రవర్తన మార్చుకుని సక్రమంగా ఉండాలని, లేకపోతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ రమేష్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అతని పేరు తలవరస విజయబాబు అలియాస్ అప్ను అనే అతను ఇక్కడ రౌడీ షీటర్గా 2020 నుంచి చాలామణి అవుతున్నాడు. ఈరోజు అతని మీద గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మాకు పీడీ యాక్ట్ ప్రయోగించడానికి అనుమతి ఇచ్చారు. ఈ పీడీ యాక్ట్ ప్రకారం ఇతని మీద ఈ పీడీ యాక్ట్ మేము పెట్టింది ఏంటంటే, ఇతనికి 2018లో ఒక రేప్ కేసు పోక్సో అంటే ఒక మైనర్ బాలికని రేప్ చేసిన కేసులో 2018లో జైలుకి వెళ్ళి వచ్చాడు. తర్వాత జైలుకి వచ్చిన తర్వాత 2020 నుంచి ఇతను నేర చరిత్ర స్టార్ట్ అయ్యింది. ఇతను 4 బ్యాచ్గా చేసుకోవడం, పబ్లిక్గా రోడ్ల మీద ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, అవి వీడియోలు తీయడం, వాట్సాప్లో పెట్టి బెదిరించడం, ఈ విధంగా అతను మొత్తం టోటల్గా 2018 నుంచి నేర చరిత్ర స్టార్ట్ అయిన అతను 2021లో 2 కేసులు, 2022లో 3 కేసులు, 2023లో 5 కేసులు, 2024లో 2 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి, మైనర్ బాలికలను వేధించిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒక రికార్డు డెవలప్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మాకు ఇతని మీద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద మాకు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇతన్ని మనం డైరెక్ట్గా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా, నేరాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరుగుతుంది. ఇతను మినిమం 6 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులో ఈ యాక్ట్ ప్రకారం ఉంటాడు. తర్వాత అతని ప్రవర్తన బాగుంటే ఉంటాడు, లేదంటే ఇంకో 6 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లకి హెచ్చరించేది ఏంటంటే, మాకు రౌడీ షీటర్ ఉంది, మాకు అదేదో డిగ్రీలో చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు. మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో నేరాల్లో ఇన్వాల్వ్ అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిన రౌడీ షీటర్, ఒక రౌడీ షీటర్ని బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర, ఫర్దర్గా ఎటువంటి నేరం చేయకుండా ఉండడానికి. అతను మరలా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో. దాని మీద అతను బౌండ్ ఓవర్ని మరలా ఎంఆర్ఓ గారి దగ్గర ఫోర్ఫీట్ చేయడానికి పెట్టడం జరిగింది. అతను 2 లక్షలు బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నాడు. ఆ 2 లక్షల రూపాయలు కట్టమని ఎంఆర్ఓ గారి దగ్గర అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను ఆ డబ్బులు కట్టలేకపోతే తెనాలి మండల తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతనికి 1 నెల రోజులు జైలు విధించి అతన్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు బైండ్ ఓవర్ అయినా ఏం కాదులే, పీడీ యాక్ట్ అంటే ఏం కాదులే అనే పరిస్థితులు లేవు. మీరందరూ కూడా సక్రమంగా మెరిగి మీరు మంచిగా ఉండి మీ రౌడీ షీట్లు తీపించుకొని ఎటువంటి నేరాల్లో ఉండకుండా ఉంటేనే మీ పరిస్థితులు బాగుంటాయి. లేని అట్లా అందరి మీద కూడా ఇదే రకమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ఉంది. దీన్ని మీ అందరి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. తెనాలి పాండురంగపేటలోని హిందూ శ్మశాన వాటిక ఎదురుగా గల మక్కా మసీదు నందు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి
ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయకాలం నుండి సాయంకాలం సమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం మసీదుల్లో నమాజ్ చదువుకుని ఉపవాసం ముగించుకునే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని అందించారు. హిందూ శ్మశాన వాటికి ఎదురుగల మక్కా మసీదు నందు ఇఫ్తార్ విందును మున్నా, అక్బర్, షానా, రిజ్వానా, బాజీ మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య జీవన విధానం కోరుకునేదే రంజాన్ మాసం అని, ఈ మాసం యొక్క పవిత్రత అని ఆయన అన్నారు. అల్లాహ్ దేవుడు అందరినీ చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు. జల్మా గారి కుటుంబం తరఫున ఈ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మొన్నా గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని అత్యంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన అంశమైన ప్రపంచం మొత్తం కూడా ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసంగా మక్కా మసీదుల్లో, జమ్మూ మసీదుల్లో యావత్ ప్రపంచం ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ రోజుకి 5 సార్లు రోజా ఆచరిస్తూ నమాజ్ చేసుకుంటూ మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే మాసం ఇది. అలాంటి మాసంలోనే లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇతర పెద్దల్ని ఆహ్వానిస్తూ బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందుల్ని నడపడం అనేది ఒక ఆనవాయితీ. తెనాల్లోని ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పాత రత్న టాకీస్ వద్ద గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పిస్టా 2025 ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు మానసిక ఉల్లాసం, మనోవిజ్ఞానం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు యూనివర్సిటీ ఫలితాల్లో అగ్రస్థానంలో దూసుకుపోతున్న నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఉల్లాసం, మనోవిజ్ఞానం కోసం స్థానిక రత్న టాకీస్ వద్ద గల ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో స్టూడెంట్స్ పిస్టా 2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని, మా దృఢ సంకల్పానికి విజయాలకు కారణం మా విద్యార్థులు యూనివర్సిటీ ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండటమేనని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం లాజర్బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, కె కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ కిషోర్, ప్రిన్సిపాల్స్ సీత, జయంతి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. స్టార్టింగ్ ఇయర్ చాలా మినిమం స్ట్రెంత్ వచ్చింది. ఎందుకంటే మనకు ఉన్న కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి చాలా తక్కువ స్ట్రెంత్ వచ్చింది. బట్ లాజర్ గారికి ఒకటే చెప్పాను, లాజర్ గారితో పాటు రవీంద్ర గారు అని చెప్పి వేరే ప్రిన్సిపల్ గారు ఉండేవారు. మనం అకాడమిక్ బాగా స్ట్రెంత్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్ అదే వస్తుంది, ఎక్స్పెండిచర్ ఓవర్కమ్ కావచ్చు అని చెప్పాను. దానికి రెగ్యులర్గా ఆల్ డిగ్రీ కాలేజెస్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో స్టడీ చేశారు. చేసినప్పుడు వాళ్ళకన్నా కూడా అకాడమిక్గా డిఫరెంట్గా చేస్తే డెఫినెట్గా మన యూనివర్సిటీ లెవెల్లో
ఇప్పుడు దాకా మన శివనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు చెప్పారు 95%, 99% యూనివర్సిటీ లెవెల్ ఎలా వచ్చింది అని. అందుకనే ఫస్ట్ మీటింగ్లోనే వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇచ్చాము. ఏంటంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మిడ్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక కరికులం డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ కరికులం ప్రకారం మాత్రమే మీరు ఫాలో అవ్వండి. దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ మనం అందరికి కూడా ఎక్కువ మార్కులు ఇస్తాం, బట్ ఆ మార్కులు అలా ఇవ్వకుండా గ్రేడ్ వైజ్గా ఎలా ఇవ్వాలి అనేది ఒకటి సిస్టమ్ డెవలప్ చేశాం. దాంతో ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అకాడమిక్గా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయగలిగాం. దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు మరి ఫైనల్ ఇయర్లో చాలా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ లెవెల్లో 99% ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకి కాలేజీ మనకి ఇచ్చినటువంటి సామరెడ్డి గారు కూడా అడిగారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఉమా గారు ఈ రేంజ్లో ఇలా రిజల్ట్స్ ఇస్తారని చెప్పి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నారు అని. దానికి కారణం ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క స్ట్రెంగ్త్ ఒకటి, రెండు కమిట్మెంట్గా చేసినటువంటి స్టాఫ్, ఆ ప్రోగ్రామ్కి ఆ స్టాఫ్ కోఆపరేట్ చేసిన మీరు, ఈ మూడే ఈ రిజల్ట్స్ రావడానికి కారణం. అయితే మరి ముఖ్యంగా మన పేరెంట్స్ అందరూ కూడా స్టార్టింగ్లో జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ మంది అడిగింది ఏంటంటే జాబ్స్ మనకి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది ప్రముఖంగా అడిగారు. బట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాం మనం. బట్ మనకు లోకల్లో ఉన్నటువంటి ఏ డిగ్రీ కాలేజ్ వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్స్ మనం ఈ ప్రోగ్రామ్స్ మనం కెరీర్ ట్రైనింగ్ కోర్స్ కానీ, ట్రైనింగ్ లెక్చరర్స్ కానీ, ప్లేస్మెంట్ ఎక్స్పెండిచర్స్ కానీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలో మనం చేశాం. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులు వచ్చిన 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ డిఈ చిరంజీవి చెప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు వేసవిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. తెనాలి విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయంలో డిఈ చిరంజీవి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బిల్లు చెల్లించకుండా పెండుకు పెట్టడం వల్ల విద్యుత్ వినియోగదారులు ఇబ్బంది పడతారని డిఈ చెప్పారు. ఒకసారి విద్యుత్ సరఫరా కట్ చేస్తే తదుపరి పునరుద్ధరించే సమయం వరకు వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు. అందుచేత విద్యుత్ బిల్లు వచ్చిన 15 రోజుల్లో ఆ బిల్లును చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతుందని, గతంలో గుర్తించిన కొన్ని సమస్యలను మరలా పునరావృతం కాకుండా విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామని, వైర్లు మార్చడం, ట్రాన్స్ఫర్లు మార్చడం, సిబ్బందిని అలర్ట్ చేయటం వంటి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. కనుక విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. తెనాలి విద్యుత్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులకి చేసే విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఎప్పుడు చాలాసార్లు చెప్పాము, మీరు కట్టవలసిన కరెంటు బిల్లుల్ని మీకు బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కట్టాలి. 15 రోజుల్లో కట్టకపోతే కనుక డిస్కనెక్షన్ చేస్తారు, మళ్ళీ పెనాల్టీ పడుతుంది. డిస్కనెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బిల్లు కట్టి ఆ కట్టిన స్లిప్ మా వాళ్ళకి ఇచ్చి మా స్టాఫ్ వచ్చి మళ్ళీ కనెక్షన్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఆ టైంలో మరి మీరు ఇబ్బంది పడవచ్చు. అందుకని వెంటనే విద్యుత్ బకాయిలు, విద్యుత్ బిల్లుల్ని చెల్లించండి. మా ఈఆర్ఓ ఆఫీసులో కట్టచ్చు, మీరు ఫోన్పే ద్వారా కానీ ఆన్లైన్లో కానీ రకరకాల పద్ధతులు ఉన్నాయి కాబట్టి అలా టైంలో బిల్లులు కట్టండి. నెంబర్ 1. తరువాత ఈ వేసవికాలం వస్తుంది కాబట్టి విద్యుత్ డిమాండు అనూహ్యంగా పెరుగుతుంది. దానికి తగినట్టుగా లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తించి అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఇప్పుడు రాకోకుండా ఉండటానికి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నాము. ట్రాన్స్ఫారాలు పెట్టడం కానీ, వైర్లు మార్చడం కానీ, ఈ సబ్స్టేషన్లో ఉన్నటువంటి పెద్ద పవర్ ట్రాన్స్ఫారాలు వాళ్ళు ఇంకోటి పెట్టడం కానీ, ఉన్న వాటిని కెపాసిటీ పెంచడం కానీ, లైన్ బైఫర్కేట్ చేయటం కానీ, ఇలాంటివి ఆ ఫీల్డ్ కండిషన్స్ బట్టి
ఈ సమ్మర్ని మీట్ అవ్వటానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా అధిక లోడు పడినా కానీ దానివల్ల విద్యుత్ కన్జ్యూమర్స్ ఇబ్బంది పడుకోకుండా ఉండటానికి కావాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటున్నాము. దానికి సంబంధించిన వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం 10:30 దాటితే బయటకు రావటానికి ప్రజలు జంకుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. శీతల పానీయాలకు, చల్లని పదార్థాలకు గిరాకీ పెరిగింది. కొబ్బరి బొండాంల వినియోగం పెరుగుతోంది. వయసు పైబడిన వారు ఇంటికే పరిమితమవుతున్నారు. వేసవిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక రిపోర్ట్. మండు వేసవి వచ్చేసింది. బయటికి వస్తే మాడు మండిపోతోంది. ఎండ తీవ్రత ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. చల్లదనాన్ని కోరుకుంటున్న ప్రజలు శీతల పానీయాలు, పదార్థాల వైపు దృష్టి సారిస్తున్నారు. కొబ్బరి బొండాల వ్యాపారులకు గిరాకీ పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ఉదయం 10:30 దాటిందంటే జనం ఇంటికే పరిమితం అవుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇంటి నుండి బయటకు వచ్చేవారు ఎండ తీవ్రతని అడ్డుకునే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోనే కాదు, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కూడా ఇదే. రోడ్లన్నీ జనం లేక పల్చబడ్డాయి. వ్యాపార సముదాయాలు వ్యాపారాలు లేక నీరసించిపోతున్నాయి. చల్లని శీతల పానీయాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు ఏప్రిల్, జూన్ మాసాల్లో ఎలా ఉంటాయోనని భయపడిపోతున్న పరిస్థితులు ప్రజల్లో ఉంది. ఎండల తీవ్రతకి అది 10 దాటితే అసలు రోడ్ల మీద జనం ఉండలేదు సార్. వ్యాపారం బాగా దారుణంగా ఉన్నాయి. ఒక 2-3 నెలల నుంచి బాగా వ్యాపారం మరి బాగా ఇబ్బందిగా ఉంది. ఏం చెప్పినా కానీ ఎవరికి ఏ వ్యాపారం అయినా కానీ పెద్దగా ఫ్లోటింగ్ లేదండి. అసలు జనమే అసలు మార్కెట్ అసలు రావట్లేదు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాదిగ జాతి రుణపడి ఉంటుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి రిజర్వేషన్ విధానం వలన మాదిగ ఉపకులాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని అన్నారు. జనాభా ధామాషా ప్రకారం ఉమ్మడి రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరణ చేయాలని 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆ పోరాట ఫలితమే నేడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిగిందని తెలియజేశారు. టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ గతంలోనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేయటం వలన 27,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాల ప్రజలకు అందాయని చెప్పారు. ఎన్డీఏ కూటమికి మాదిగ జాతి ఉన్నంత వరకు రుణపడి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కోపల్లి శ్రీను, పెనపాటి రత్నకుమార్, అద్దెపల్లి రమేష్, కట్టివరపు సురేష్, గాజులవర్తి సురేష్, కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరీదాసు, మనోజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ బిల్లు పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకు, అదేవిధంగా సుదీర్ఘ పోరాటంలో ఈ వర్గీకరణ మూలకారకుడైన మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ సాధ్యము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వర్గీకరణలు అట్టడుగున వర్గాలకు కూడా చేరే విధంగా రిజర్వేషన్లు పంపిణీ చేయమని, దాన్ని ఏబీసీలుగా వర్గీకరించమని కోరడం జరిగింది. దాన్ని అనుసరించి నిన్న ఏపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 2000 నుంచి 2003 వరకు వర్గీకరణ అమలైతే ఈ రాష్ట్రంలో 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా చిన్న సామాజిక వర్గాలను రెల్లి, డక్కలి ఇలాంటి చిన్న చిన్న కులాలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏబీసీల ద్వారా సాధ్యము.
కూటమి ప్రభుత్వానికి మాదిగ జాతి మాదిగ ఉపకులాలు రుణపడి ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి త్వరగానే రానున్న మెగా డిఎస్సి కావచ్చు, విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో వర్గీకరణకు అనుకూలంగా మరి నియామకాలు చేస్తారని చేసి మాదిగ ఉపకులాల జీవితాల్లో మరి వెలుగులు నింపాలని చెప్పి సందర్భంగా ఎంఆర్పిఎస్ తరఫున మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తారు. ఉద్యమంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి మా అందరి భవిష్యత్తు కోసం, మా యొక్క ఆత్మ గౌరవం కోసం తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టిన అన్న మందా కృష్ణమాదిగ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ఇంకా ఈ మాదిగ జాతి అభ్యున్నతి కోసం ఆయన సాయశక్తులా ఇంకా ఆయన ఎంతో కాలం జీవించి మా కోసం కృషి చేయాలని చెప్పి మీ హృదయపూర్వకంగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే పీడీ యాక్ట్ అమలు చేస్తామన్న డీఎస్పీ జనార్దన్ రావు. తలవరుస విజయబాబుపై పీడీ యాక్ట్ అమలు, రాజమండ్రి జైలుకు తరలింపు, సిఐని అభినందించిన డీఎస్పీ. దొండపనేని ఇందిరా బాలికల హైస్కూల్ కు 5 లక్షల విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని అందించిన ఎస్బీఐ. అలాగే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ, సమాజ సేవలో ఎస్బీఐ ఎప్పుడూ ముందుంటుందంటూ జనరల్ మేనేజర్ వెల్లడి. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామన్న విద్యుత్ డీఈ చిరంజీవి. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ డీఈ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.